హాయ్ స్టూడెంట్స్, ఈ సెట్ అడిగే ఈ క్వశ్చన్ సాల్వ్ చేయడానికి అందరూ కూడా వాడేది ప్రాపర్టీ నెంబర్ 3. అంటే ఈ x-3 మాడ్యులస్ లో ఉంది, ఎక్కడైతే 0 అవుతుందో అక్కడ ఇంటర్వెల్ ని స్ప్లిట్ చేసి ప్రాపర్టీ నెంబర్ 3 వాడి దీన్ని సాల్వ్ చేస్తా ఉంటారు. సో జనరల్ గా x = 3 దగ్గర దీన్ని స్ప్లిట్ చేసి 1 2 3 అండ్ 3 2 5 సెపరేట్ ఇంటిగ్రేషన్స్ ని సాల్వ్ చేయాలి. మొత్తం సాల్వ్ చేసిన తర్వాత మనకు ఆన్సర్ అనేది 4 వస్తుంది. బట్ దీనికి చాలా అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. బట్ మనం ఇలా కాకుండా వార్ 2.0 షార్ట్ కట్ వాడతాము. సో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా, ఈ మూడులో మీకు ఎలాంటి క్వశ్చన్ వచ్చినా గానీ ఒకే ఒక ఈజీ షార్ట్ కట్ అనేది ఉంది. అదేంటి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను, ఒక్కసారి చూసేయండి. వెరీ ఈజీ. సో షార్ట్ కట్ వచ్చేసి మీరు సింపుల్ గా ఇక్కడ 1 ని సబ్స్టిట్యూట్ చేయండి. 1 సబ్స్టిట్యూట్ చేస్తే 1 - 3 -2 అయింది. సో -2 హోల్ స్క్వేర్ రాయండి, ప్లస్ 5 అప్పర్ లిమిట్ ని సబ్స్టిట్యూట్ చేయండి. 5 - 3 2 అయింది. 2 స్క్వేర్ చేయండి, బై 2 రాయండి. దట్స్ ఇట్. సో దిస్ ఇస్ 4 + 4/2 విచ్ ఇస్ నథింగ్ బట్ 8/2, నథింగ్ బట్ 4. సో 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. చూసారా షార్ట్ కట్ ఎలా అనిపించిందో చెప్పాలి మరి. ఒకవేళ మీరు కూడా ఈ అద్భుతమైన వార్ 2.0 లో జాయిన్ కావాలనుకుంటే ఇక్కడ కనబడుతున్న వీడియో యొక్క డిస్క్రిప్షన్ లో లింక్ ఉంది, వెంటనే వెళ్ళండి, జాయిన్ అయిపోండి. ఎందుకంటే వార్ 2.0 ఇప్పుడు చాలా తక్కువ ప్రైస్ లో దొరకబోతుంది. లేదా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అయిన క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసి కూడా మీరు వార్ 2.0 లో జాయిన్ అవ్వచ్చు. సో ఇలాంటి క్వశ్చన్ కి ఇప్పుడు నేను చెప్పిన షార్ట్ కట్ చూసారు కదా, ఇదే షార్ట్ కట్ వాడి మీకు ఇంకొక క్వశ్చన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ కి షార్ట్ కట్ వాడేసి అసలు ఆన్సర్ ఏమొస్తుందో షార్ట్ కట్ యూజ్ చేసి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసి నాకు కమెంట్ చేయండి.